సార్ ఏంటి సార్ ఇప్పుడు ఇరాన్ కు ఇజ్రాయెల్ కు ఎక్కడ వైరం జరిగింది, అసలు ఎందుకు ఈ రెండు దేశాలు యుద్ధం దాకా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది? అసలు నిజానికి నేను చదివిన దాని ప్రకారం ఇజ్రాయెల్ ను దేశంగా గుర్తించింది కూడా ఇరానే అని ఒక చోట చదివిన. ఏంటి అసలు ఈ రెండు దేశాలకు ఎందుకు వైరం పెరిగింది, కారణం ఏంటి? యాక్చువల్లీ ఈ రెండు దేశాల మధ్య ఒక ఎనిమిటీ, ఒక వైరం ఉండడానికి ప్రధానంగా రీజన్ ఏంటంటే ఆ ప్రాంతంలో పట్టు కోసం సార్. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని మొత్తం అంటే ఇరాన్ అండ్ ఇజ్రాయిల్, దాంతో పాటు జోర్డాన్, ఇవన్నటువంటి ప్రాంతాన్ని మనం వెస్ట్ ఏషియా అంటాం, పశ్చిమాసియా. ఈ పశ్చిమాసియా ప్రాంతంలో ఆధిపత్య పోరు కోసం అని చెప్పేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు దేశాల మధ్యలో పోరు నడుస్తుంది. బట్ ఎప్పుడైతే గనక ఇరాన్ తన యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని అంటే ఈ యొక్క అణు ఆయుధాలని ఎప్పుడైతే చాలా ఫాస్ట్ గా రెడీ చేసుకుంటుంది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇజ్రాయెల్ కు ఉందో, అప్పుడు ఎట్లనైనా సరే ఇరాన్ యొక్క న్యూక్లియర్ కంట్రీగా ఎదగనివ్వకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే ఇరాన్ ఒక న్యూక్లియర్ వెపన్ కంట్రీ అయిందనుకోండి, ఇప్పుడు ఆటోమేటిక్ గా అప్పుడు నిలువరించలేదు కదా. ఎందుకంటే అప్పుడు ఇట్లాంటి యుద్ధాలు చేస్తే ఇరాన్ ఏం చేస్తుంది, న్యూక్లియర్ వెపన్ యూజ్ చేసే అవకాశం ఉంది. మరి ఇజ్రాయెల్ ఫ్రెండ్ ఎవరు ఇక్కడ, మళ్ళీ అమెరికా. సో కాబట్టి ఆటోమేటికల్ గా ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ ఒకవేళ డ్యామేజ్ అయినాయి అనుకోండి, ఆటోమేటికలీ అమెరికా ఇంట్రెస్ట్ కూడా డ్యామేజ్ అవుతుంది కదా. సో కాబట్టి ఇరాన్ వీటికి అగెనిస్ట్ ఉన్నటువంటి ఇజ్రాయెల్, అమెరికా ఇన్ని రోజులు ఇండైరెక్ట్ గా యుద్ధం చేసుకున్నాయి. అంటే ఇరాన్ కొన్ని గ్రూప్లకు సపోర్ట్ చేయడం, హెజ్బుల్లా, హుతీ రెబల్స్, వీళ్ళకి సపోర్ట్ చేయడము, వాళ్ళు ఇజ్రాయెల్ పైన దాడి చేయడము, ఇట్లా ఇండైరెక్ట్ గా నడిచినటువంటి యుద్ధం కాస్త ఫైనల్ గా ఇప్పుడు డైరెక్ట్ యుద్ధంగా ఈ యొక్క మనకి ఎవాల్వ్ అయింది.